హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంకింగ్ 360 ఛానల్. ఈరోజు వీడియోలో మనం SBI యోనో లాగిన్ పాస్వర్డ్ ఎలా రీసెట్ చేయాలో తెలుసుకుందాం, అది కూడా ఏటీఎం కార్డు లేకుండా. సో దానికోసం మనం ఫస్ట్ SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుండి ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయొచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ టు లాగిన్. సో ఇక్కడ ఫర్గట్ లాగిన్ పాస్వర్డ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. సో ఫస్ట్ ఇక్కడ మన యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు యూజర్ నేమ్ గుర్తు లేకపోతే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో యూజర్ నేమ్ ఎలా రికవర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి. సో ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇండియా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యాప్చాని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఏమో ఏటీఎం కార్డ్ డీటెయిల్స్, సెకండ్ ఏమో ప్రొఫైల్ పాస్వర్డ్ తో రీసెట్ చేసుకోవాలి, థర్డ్ ఏమో బ్రాంచ్ యాక్టివేషన్. సో ఇక్కడ నేను మీకు బ్రాంచ్ యాక్టివేషన్ ఆప్షన్ ద్వారా ఎలా రీసెట్ చేయాలో చూపిస్తాను. సో ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు ఒక రెఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఒక ఫామ్ కూడా జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా ఫామ్ జనరేట్ అవుతుంది. ఈ ఫామ్ ని మనం ప్రింట్ తీసుకొని మన హోమ్ బ్రాంచ్ లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక వాళ్ళు మనకు ఒక SMS పంపిస్తారు. సో ఆ SMS ఈ విధంగా ఉంటుంది. ఆ SMS లో మనకు ఒక రెఫరెన్స్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, RP0000813427. సో ఈ రెఫరెన్స్ నెంబర్ మనకు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మనం మళ్ళీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ కి వెళ్ళాలి. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ టు లాగిన్. సో ఇక్కడ ఫర్గట్ లాగిన్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ డ్రాప్ డౌన్ లో మనకు సెట్ లాగిన్ పాస్వర్డ్ ఫర్ రిక్వెస్ట్ అప్రూవ్డ్ బై బ్రాంచ్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మన యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇందాక మనకు SMS లో వచ్చిన రెఫరెన్స్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడున్న క్యాప్షన్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు కొత్త లాగిన్ పాస్వర్డ్ ని సెట్ చేసుకోమని అడుగుతుంది. సో మనం సెట్ చేసుకునే లాగిన్ పాస్వర్డ్ లో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, నంబర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఇవన్నీ ఉండేలాగా లాగిన్ పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి. సో పైన ఎంటర్ చేయండి. సో కింద కూడా సేమ్ అదే పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. యువర్ లాగిన్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ రీసెట్ సక్సెస్ఫుల్. సో ఈ విధంగా మనము మన లాగిన్ పాస్వర్డ్ ని రీసెట్ చేసుకోవచ్చు వితౌట్ ఏటీఎం కార్డ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్యాంకింగ్ 360 ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.